నమస్తే, వెల్కమ్ టు మెగారైన్ టీవీ. పైకి చూస్తే శాంతి వచనాలు, కానీ లోపల జరుగుతున్నది మాత్రం యుద్ధ సహనాలు. అమెరికా కళ్ళు గప్పి ప్రపంచాన్ని బురుడి కుట్టించేందుకు ఇరాన్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది. అగ్రరాజ్యం ప్రయోగించే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులకు కూడా చిక్కకుండా తమ అణు కేంద్రాలను పటిష్టం చేసుకుంటోంది. పైకి ఏమాత్రం కనిపించకుండా భారీ కాంక్రీట్ కవచాలు నిర్మించి వాటిపై టన్నుల కొద్దీ మట్టిని కప్పేస్తోంది. అమెరికాకు చెందిన అణ్వస్త్ర అధ్యయన సంస్థ విడుదల చేసిన తాజా శాటిలైట్ ఫోటోలు ఇరాన్ గుట్టును రట్టు చేశాయి. అసలు తాలిగన్ 2 అణు కేంద్రంలో ఏం జరుగుతోంది? నాటంజ్, ఇస్పాహాన్లలో ఇరాన్ దాస్తున్న రహస్యాలేంటి? మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. దేశం చుట్టూ అమెరికా సైనిక మోహరింపులను విపరీతంగా పెంచుతుండటంతో భారీ ఆయుధాలను, వార్ షిప్లను రంగంలోకి దించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. అగ్రరాజ్యం ఏ క్షణమైన దాడులకు దిగొచ్చన్న భయంతో తన అణు కేంద్రాల భద్రతను బలోపేతం చేసుకోవటంపై యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టింది. గత దాడుల్లో అమెరికా వాడిన మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ఎంతటి విధ్వంసం సృష్టించగలవో ఇరాన్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆ బాంబులు కూడా చొచ్చుకుపోలేని విధంగా భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఒక సంచలన నివేదికను, కొన్ని శాటిలైట్ పిక్స్ ను రిలీజ్ చేసింది. ఈ ఫోటోలను పట్టి చూస్తే ఇరాన్ కేవలం తన అణు కేంద్రాలను కాపాడుకోవటమే కాదు, వాటి ఉనికిని ప్రపంచానికి తెలియకుండా దాచే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు తన ఆయుధగారాలను ఎందుకు కప్పిపుచ్చుకుంటోంది? ఆ శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ అసలు నిజాలు ఏంటి అన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రధానంగా పర్షియన్ మిలిటరీ కాంప్లెక్స్ పై దృష్టి సారించింది. ఈ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అత్యంత కీలకమైన తాలిగన్ 2 అణు కేంద్రాన్ని దాచే పనిలో ఇరాన్ బిజీగా ఉన్నట్లు శాటిలైట్ ఫోటోలు నిర్ధారిస్తున్నాయి. గత 2-3 వారాలుగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మొదట ఈ అణు కేంద్రం చుట్టూ అత్యంత దృఢమైన భారీ కాంక్రీట్ కవచాన్ని నిర్మించారు. ఆ కాంక్రీట్ నిర్మాణం గట్టిపడిన వెంటనే పైన ఏమాత్రం ఆనవాళ్లు కనిపించకుండా, శాటిలైట్లకు కూడా చిక్కకుండా ఉండేందుకు భారీ ఎత్తున మట్టితో ఆ కేంద్రాన్ని పూర్తిగా కప్పేస్తున్నట్టు చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పర్షియన్లోనే కాదు, ఇతర అణు కేంద్రాల దగ్గర కూడా ఇరాన్ డిఫెన్స్ మెకానిజం పెంచుతోంది. గతంలో ఇస్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో నాటాంజ్, ఇస్పాహాన్ అణు కేంద్రాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే లోపలి ఎంత నష్టం జరిగింది? ఎన్ని సెట్రిఫ్యూజ్లు మిగిలి ఉన్నాయి? సుసంపన్నమైన యురేనియం నిల్వల పరిస్థితి ఏంటి అనేది శత్రు దేశాల శాటిలైట్లకు కనిపించకుండా దెబ్బతిన్న భవనాలపై భారీ రూప్లను నిర్మించింది. ఇస్పాహాన్ కాంప్లెక్స్ వద్ద భూగర్భంలోకి వెళ్లే సొరంగాల మార్గాలను కూడా పూర్తిగా మట్టితో కప్పేసింది. అంటే తమ రహస్య ఆపరేషన్లను విదేశీ నిఘా సంస్థలు పసిగట్టకుండా ఇరాన్ పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఒకవైపు చూస్తే ఇరాన్, అమెరికా మధ్య జెనీవా వేదికగా చర్చలు జరుగుతున్నాయి. కానీ మరోవైపు ఇరాన్ ఈ స్థాయిలో తమ మిలిటరీ అణు కేంద్రాలను భద్రపరుచుకోవటం అనుమానాలకు తావిస్తోంది. అమెరికాతో చర్చలు జరుపుతూనే అణు కేంద్రాల ఆనవాళ్లను దాచేయటం అత్యంత ఆందోళనకర అంశమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా పంపుతున్న యుద్ధ నౌకల కంటే తాము సముద్ర గర్భంలోకి పంపే ఆయుధమే మరింత శక్తివంతమైందని ఆయన హెచ్చరించారు. అంటే యుద్ధం వస్తే తాము సైతం సిద్ధమే అన్నట్లు ఇరాన్ సంకేతాలు పంపుతోంది. ప్రపంచ దేశాలు శాంతి కోరుకుంటుంటే ఇరాన్ మాత్రం తన లోపలి రహస్యాలను లోపలే ఉంచుతూ భవిష్యత్తు దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో మాదిరిగా అమెరికా దాడులు చేస్తే ఈసారి అవి సులువుగా సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదని ఈ శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇరాన్ వ్యూహాన్ని అమెరికా ఎలా తిప్పికొడుతోంది? ఇది మరోసారి మధ్యప్రాచ్యంలో రణరంగానికి దారితీస్తుందా? వేచి చూడాలి.